హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశు వ్లాగ్స్. నేను పద్మిని. సో అందరు బాగున్నారా? నేను బాగున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే తిరుపతికి వెళ్తున్నామండి అనుకోకుండా సడన్గా. సో ఈ వ్లాగ్ ఎలా ఉంటుంది అన్నది చూడండి. సో ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు ఎప్పుడైనా సడన్ ట్రిప్కి వెళ్ళారా తిరుపతికి అనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఆల్మోస్ట్ మేము ఏంటంటే నైట్ 9:30, 10 అవుతుందండి. ఆ టైంకి బయలుదేరాం అనమాట. సో థర్స్డే ఆ రోజు. సో శ్రావణ మాసం అనమాట. ఏం లేదండి, ఇక్కడ మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో బర్త్డే రోజు ఎక్కడికి వెళ్ళాము అంటే తను ఇంకా సడన్గా తిరుపతికి వెళ్ళాలనిపిస్తుంది అంటే ఇంకా బయలుదేరామన్నమాట. సో నైట్ 9:30, 10కి బయలుదేరితే మార్నింగ్ 8:30 అయిందండి మేము తిరుపతికి చేరుకునేసరికి. సో వచ్చేదారిలో గుట్టలు అవి కనిపిస్తాయి కదా తిరుపతికి రాగానే. ప్రతి గుట్ట కొండలు చూస్తుంటే నిజంగా స్వామివారి రూపమే అనిపించిందండి. సో అంతా అవి చూడంగానే ఇంకా టెంపుల్కి వచ్చేసినంత ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో తిరుపతి ఎంట్రీ అవగానే ఇలా ఫ్లైఓవర్లోకి ఆ నామాలు చూస్తుంటే కూడా టెంపుల్లోకి వచ్చినట్టే అనిపించింది అనమాట. సో వైబ్రేషన్, వైబ్ అనేది చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే తిరుపతిలో శ్రీనివాసాలో 1 day బిఫోర్ టికెట్స్ ఇస్తారట అండి. సో మన ఆధార్ కార్డ్ తీసుకెళ్తే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. మేము ఇంతకుముందు ఎప్పుడైనా టికెట్స్ బుక్ చేసుకొని వచ్చాము. సో కానీ ఈసారి అయితే టికెట్స్ బుక్ చేసుకోకుండానే సడన్గా వచ్చాము కాబట్టి సో 1 day బిఫోర్ ఇస్తారని తెలిసిందనమాట. సో వెళ్ళగానే శ్రీనివాసంలోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ కార్ పార్కింగ్ చేసి సో అక్కడ రెస్ట్ రూమ్స్ అదే వాష్రూమ్స్ ఉంటే ఇంకా అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. సో అక్కడ ఏంటంటే సో ఎంతమంది అయితే దర్శనానికి వెళ్ళాలనుకుంటారో అంతమంది ఆధార్ కార్డులు తీసుకొని క్యూ లైన్లో మనం వెయిట్ చేయాలన్నమాట. సో క్యూ లైన్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఇస్తారట అండి టికెట్స్. సో మేము అక్కడ శ్రీనివాసంలోకి వెళ్ళాము. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పిల్లలకైతే టిఫిన్ తినిపించేసాము. మేము కూడా టిఫిన్ తినేసి ఇంకా క్యూ లైన్లో ఉన్నామన్నమాట. 10:30కి ఆ టైంకి మేము ఉన్నాము. అక్కడ నుంచి తిరుపతి కొండపైన కూడా బస్సులో వెళ్ళొచ్చండి. బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట వెంటనే. సో ఇలా వెయిటింగ్ హాల్లోనైతే వెయిట్ చేసాం మేము. ఏంటంటే మాకు 10:30కి మేము క్యూ లైన్లో ఉంటే మేము 3 o'clock వచ్చామండి బయటికి. సో ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టింది. ఒక్కొక్కసారి 1 hourలోనే ఇచ్చేస్తారట అండి. మాకైతే అప్పుడు అంత టైం పట్టింది అనమాట. చాలా మంది ఉన్నారండి ఇలా మాలాగా అనుకోకుండా వచ్చేవాళ్ళు. సో రెగ్యులర్గా వస్తుంటారో ఏమో తెలియదు కానీ చాలా మంది వెయిట్ చేస్తారు. మనం లోపల స్వామివారి టెంపుల్లో ఎలాగైతే మనం వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తామో సో అదే విధంగా వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట. సో ఇక్కడైతే ఇంకా టికెట్స్ తీసుకున్న తర్వాత మేము బయలుదేరిపోయాం అనమాట. సో మాకు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock టికెట్స్ వచ్చాయన్నమాట. సో అప్పటి వరకు ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అరుణాచలం వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోదు అని చెప్పేసి సో ఇప్పుడే మేము 3:34 అవుతుందండి. సో ఆ టైంకి మేము నడకదారిన వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడే శ్రీనివాసలో కార్ పార్కింగ్ చేసి సో మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే పిల్లల్ని అలౌ చేయలేదండి. సో నేనైతే మంచిగా పువ్వులు కొబ్బరికాయ తీసుకెళ్ళి ఇంకా మెట్ల దగ్గర స్వామివారిని మంచిగా మొక్కుకొని సో కొబ్బరికాయ కొట్టి ఇంకా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే ఇంకా ఆపేశారనమాట. చిన్నపిల్లల్ని 5:30 తర్వాత అలౌ చేయరంట అండి. 5 అయింది మేము వెళ్ళేసరికి, అయినా కూడా అలౌ చేయలేరు. ఎందుకంటే ఇంకా చీకటి పడే టైం కాబట్టి ఇంకా జంతువులు తిరిగే టైం దగ్గర పడుతుంది కాబట్టి పిల్లల్ని అయితే అలౌ చేయలేరు అనమాట. అబౌట్ 12 years ఉన్న వాళ్ళని అయితే అలౌ చేస్తారంట. సో నేను మా బాబాయ్ ఇద్దరమైనా వెళ్దామని అనుకున్నాము కానీ సో మా బాబుకి ఇంకా 12 years కంప్లీట్ కాలేదు. ఆధార్ కార్డ్ చూపిస్తే వద్దన్నారనమాట. సో అందుకని సో నెక్స్ట్ టైము ట్రై చేస్తాము. సో ఇప్పటికైతే దేవుడు అనుకోకుండా దర్శనం ఇస్తున్నాడు రప్పించుకొని. సో ఏదో ఒకసారి మెట్ల ద్వారా కూడా నాకు వెళ్ళే అవకాశం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇలా చూడండి మెట్ల పైన అన్ని దీపాలు పెట్టుకుంటూ వెళ్తున్నారనమాట. సో ఇవి కర్పూరం దీపాలు పెట్టుకుంటూ వెళ్ళారు. చాలా బాగా అనిపించింది. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడే చెక్ చేస్తున్నారు. చెక్ చేసి ఇంకా లోపలికి పంపిస్తున్నారు అనమాట. సో చూడండి ఎంత బాగుందో.
జనాలు కూడా చాలా మంది ఉన్నారు. నడకదారిన వెళ్ళే వాళ్ళు ఇంతమంది ఉన్నారు చూడండి. సో మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేసాం మేము. సో అక్కడ నుండి ఆటో తీసుకొని మళ్ళీ శ్రీనివాసకి వెళ్ళేసి కార్ తీసుకొని మళ్ళీ ఇంకా అలిపిరి నుంచి అయితే కొండపైకి బయలుదేరాం అనమాట. సో కొత్తగా వెళ్ళే వాళ్ళైతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ముందుగానే ప్లాన్ చేసుకోండి. సో మార్నింగ్ అయితేనే మెట్ల ద్వారానే వెళ్ళండి. సో 10-11 బయలుదేరితే 3-4 వరకు అయినా ఆల్మోస్ట్ 5 లోపే మనము కొండపైకి రీచ్ కావచ్చు. 5:30 దాటిందంటే చీకటి పడుతుంది కాబట్టి సో మనకు ఇబ్బంది, పిల్లలకు ఇబ్బంది కాబట్టి సో అందుకని ముందే ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ టైంలో వెళ్ళలేరు, అలో చేయట్లేరు అనమాట. సో ఇలా అయితే మేము కొండపైకి బయలుదేరాము. ఇక్కడ ఆపేశారు. సో కార్స్ అన్ని చెక్ చేస్తున్నారు, వెహికల్స్ అన్ని. సో ఈ లోపు మేము ఏంటంటే పిల్లలకు నేను లగేజ్ అంతా తీసి ఇంకా పక్కన పెట్టేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట పిల్లల కోసము. సో వర్షం ఏంటంటే మేము బయలుదేరినప్పుడు మా ఊర్లోనైతే చాలా వర్షం పడుతుందండి. ఈ వర్షంలో ఎలా వెళ్తాము ఏంటో అని నాకు కొంచెం డైనమాలాగా కొంచెం డౌట్గా అనిపించింది. కానీ మేము బయలుదేరిన క్షణం నుంచి అయితే మాకు ఎక్కడ కూడా కొంచెం వర్షం కూడా మాకు ఇది కాలేదండి. ఏదో లైట్గా పడింది కానీ అంత ఇబ్బంది పెట్టే అంత వర్షం కానీ వెదర్ కానీ ఏమీ లేదు. చాలా చక్కగా చల్లగా కూల్గా వెళ్ళిపోయాం అనమాట. బయలుదేరినప్పటి నుండి మేము కార్ కూడా ఎక్కడ ఆపలేదండి. ఒక దగ్గర ఒక 5-10 మినిట్స్ ఆపాము అంతే, టీ తాగడము. అంతేగాని ఇంకా ఎక్కడ కూడా ఎలాంటి బ్రేక్ లేకుండా సో వచ్చేసాం. మా పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, పాపం వాళ్ళు కూడా అలసిపోలేరు, హ్యాపీగా పడుకున్నారు కార్లో. ఇలా చూడండి, ఇది కొండపైన నుంచి ఏ కొండని చూసినా కూడా స్వామివారి రూపమే కనిపిస్తుందండి. నిజంగా యూట్యూబ్లో నెట్లో చూసాం కానీ అదంతా గ్రాఫిక్స్ ఏమో ఊరికనే అలా చెప్తున్నారు అనుకున్నాం. కానీ అబ్జర్వ్ చేస్తే నిజంగా ప్రతి ఏ కొండని చూసినా కూడా స్వామివారి ముఖ చిత్రమేనండి. స్వామివారి అది నిజంగా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇది గోల్డ్ కలర్ లో షైనింగ్ వచ్చేసి ఎంత బాగుందో ఆ రథం అయితే. అక్కడ ఆగుదాం అనుకున్నాము కానీ ఆగలేదు. సో ఇలా మేము వెళ్ళేసరికి అయితే 8 అయింది అనమాట. ఒక 2 రౌండ్స్ అలా వేసేసాము. రూమ్స్ కి ట్రై చేసాము చాలా. సో రూమ్స్ అయితే మాకు దొరకలేదు, అవైలబుల్ లేవు. ఉంటుండొచ్చు కానీ మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కూడా ఏమో తెలియలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఎలాగో నైట్ మనకు ఎర్లీ మార్నింగ్ 3 తర్వాతనే ఉంది కాబట్టి సో కొంచెం కార్లోనే రెస్ట్ తీసేసుకొని ఇంకా మళ్ళీ మా హస్బెండ్ మా బాబు అయితే ఇంకా గుండు చేయించుకున్నారు, తలనీలాలు ఇచ్చేసారు. సో అలాగే అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. అలాగే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ చేసేసాము. ఇంకా ఒక 2-3 రౌండ్స్ అయితే అలా వేసాము, ఏదైనా చిన్న షాపింగ్ చేసుకున్నాము. సో అలా ఉన్నాము. అసలు వీలైతేనండి పిల్లలకు హాలిడేస్ ఉంటే ఒక 2 days అలాగా 3 days వచ్చి ఒక రోజు 2 సార్లు ఒక రోజు దర్శనం చేసుకొని అయినా కూడా ఒక రోజు అంతా తిరుమలలో ఉండొచ్చు అండి. హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. సో మళ్ళీ ప్రశాంతంగా తిరిగి వెళ్ళొచ్చు. సో మేము నైట్ 3 దర్శనం లోపలికి వెళ్ళాము అంటే 4:30 వరకు మాకు దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. సో 1.5 hour మాత్రమే పట్టింది. చాలా బాగా దర్శనం అయింది స్వామివారు. చాలాసార్లు వచ్చాము కానీ తోసుకుంటూ నెట్టుకుంటూ స్వామివారిని సరిగ్గా చూసేవాళ్ళం కాదండి. నిజంగా ఆ తోపులాటలు ఒకటి లేకుంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనం ఎంతో ఖర్చు పెట్టుకొని ఎంతో దూరం నుంచి వెళ్ళి ప్రయాణం చేసుకుంటూ ఆ టెంపుల్లోకి వెళ్తాము. దర్శనం జరిగే టైంలోనే ఈ తోపులాటలు జరిగి సరిగ్గా దర్శనం చేసుకోలేకపోతాము, చాలా డిసప్పాయింటెడ్గా ఉంటాం. కానీ ఈసారి మాత్రం ఎలాంటి తోపులు లేవండి. అసలు స్వామివారికి చాలా 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 బాగా దర్శనం చేసుకున్నాము. 2 సార్లు వస్తున్నాం కానీ ఎప్పుడూ ఇలా కాలేదన్నమాట. ఇది సెకండ్ టైం మంచిగా దర్శనం కావడం నాకు స్పెషల్. సో బయటకు వచ్చాక మళ్ళీ వెళ్ళి మొబైల్స్ అలా ఉండవు కదండి. సో మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళేసి మొబైల్ తీసుకొచ్చాను. మా పాప ఏంటంటే కొత్తగా కూచిపూడి నేర్చుకుంటుందని తనకు ఒక 2-3 స్టెప్పులు అయినా స్వామివారి సన్నిధిలో వేసుకొని తీసుకెళ్ళాలని నాకు ఆశ అనమాట. అందుకని ఆ చీరనైతే ఆ డ్రెస్కి ఏదో ఒకలాగా అలా చుట్టి కట్టేశాను అనమాట. కట్టి ఒక 2-3 దాన్ని ఏమంటారు
వేయించాను, స్టెప్పులు వేయించాను. సో స్లో కలర్తో ఇంకా ఫొటోస్ దిగేసి తర్వాత చిన్న చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాం అనమాట. సో ఇదండి, ఇది నా తిరుపతి టూరు. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1000కి మరికొద్ది దూరంలో ఉన్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వీడియోస్ని వాచ్ చేస్తున్నాను.